ఈ పండుగ తప్పేట చూపిస్తా కాసుకోండి. దొంగ సచ్చిన వాళ్ళారా పాలని నేలపాలు చేస్తారా? మిమ్మల్ని గొయ్యి తీసి గోతులో పెట్ట. ఆగండి. ఒరే పండు దొరకకుండా పారిపోతావరా? మీ మామతో చెప్పి నీ రోగం కుదిరిస్తాను. కాయలు అవి ఎవరు కొయ్యకుండా కళ్ళు కాయలు కాసేట్టు చూడాలి, తెలిసిందే? అట్టగేనండి. అన్నట్టు అయ్యగారు కాయల మీద అంకెలు ఏమని చెప్పారు? కాయల మీద అంకెలు ఎత్తే బాగోదురా, బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి కాయ మీద అంకేయాల్సిందే, లేకపోతే అయ్యగారు ఊరుకో. మీ దుంపల దగ్గర ఆగండి. పండు ఆగరా. ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? బడిలేదా? ఏమిట్రా ఏమైంది? నాకు ఇక్కడ దాక్కోవాలనిపించింది, దాక్కున్నాను. వాడు అలా దాక్కున్నాడు అంటే కొంప మీదకి ఏదో గొడవ తెచ్చాడన్నమాట. అదే ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏమవటం ఏంటండి, మీ పండు కర్రా బెళ్ళ ఆడతా నా పాలకుండా బద్దలు కొట్టేశాడు. నాకు 25 రూపాయలు నట్టం. మా కూరగాయలన్నీ కాలంలో పడేటట్టు తోస్తాడండి మీ పండు. నా పిడకలన్నీ తొక్కేసి నాశనం చేసేస్తాడు బాబు. అంతేనా? మా పాపారావు గారు మామిడి తోటలో చేరి కాయలని కోసేసి నానా అలరి చేశాడు. నీకేమైనా బుద్ధి ఉందటయ్యా? ఉందా అని. ఏమని? లేకపోతే చిన్నపిల్లలు అలర్ట్ అయిపోతే పెద్దవాళ్ళు నువ్వు నేను చేస్తా ఉంటాయా? కొడతారా? ఏమిటి కర్మ? కొడతానా, పగలదీస్తానా? లేకపోతే పిడకలు పోయినాయని ఒకడు, కుండలు పగిలిన ఒకడు, మామిడికాయలు పోయినాయని ఒకడు, ఇవేవో పెద్ద నేరాలు అన్నట్టు క్రియేట్ చేయడానికి వచ్చారు. ఏమండోయ్, మీకు చిన్నపిల్లడని ముద్దేమో కానీ మాకు మాత్రం కడుపు మండిపోతుంది. మాకు నష్టం ఎవరుస్తారు? మరి ఆ ఏడుపేదో ముందాడొక అనవసరంగా మావాడిని ఆడిపోసుకుంటారు ఎందుకు? ఎవరెవరికి ఎంత రావాలో చెప్పండి, మొహని పారేస్తాను. నాయి 25 రూపాయలండి. నాది 20 రూపాయలు. నాయి 10 రూపాయలు బాబు. తీసుకెళ్ళి పంచుకోండి, వెళ్ళండి. అయ్యా, మా పాపారావు గారి బాకీ తీర్చడం పోయి మీ వాడు చేసిన ఈ విధ్వంసకాండకు మీ దగ్గర ఉన్నదంతా దానం చేసేస్తే ఎలా? పెద్ద ధర్మదాతరా. చిచ్చి, నిన్ను కొట్టిన ఒకటి, కుక్కను కొట్టిన ఒకటి. ఆ విషయంలో పాపారావు నేను చూసుకుంటాం కానీ ముందు ఒరే పండు, రాను రాను నీ అల్లరి మితిమీరిపోతుంది. చాలే ఊరుకోండి. ఊళ్ళో వాళ్ళు తిట్టారు, ఇక మీరు మొదలెట్టారా? తల్లి తండ్రి లేని పసివాడు ఏదో చిన్న తప్పు చేసినంత మాత్రాన అలా విరుచుకు పడతారేమిటి? అమ్మా మహాతల్లి, నీ మనవణ్ణి పొరపాటున ఒక మాట అన్నాను, నన్ను మన్నించు. ఇదిగో వాడు ఆకలి మీద ఉంటాడు కానీ తీసుకెళ్లి అంత వెనముద్దేసి వేడి వేడిగా. నాకు అంత అనుమతి కావాలి. అలాగే బాబు, పద. ఇదిగో పానకాలయ్య, ఈ కోడి పెట్టుకుని నాకు అప్పేయమని మీ సావుకారి గారికి చెప్పు. నేను పొలానికి వెళ్ళాలి. నువ్వు పొలానికి ఎడితే నాకే, పెంట కుప్పల మీదకి ఎడితే నాకేంటయ్యా? అప్పు కోసం వచ్చిన వాడు ఇచ్చేదాకా చచ్చినట్టు పడి ఉండాల్సిందే. ఎవరి మీదరా తెగిసుకుంటున్నావో? ఇంకెవరి మీద? అప్పులోడు ఓ మందొచ్చి పడిపోయారండి. అవ్వ, ఈ చుట్టుపక్కల 10 వాళ్ళల్లో ముగ్గుబొట్ట, పేడబొట్ట, సీపిరి కట్ట, కోడిపెట్ట ఎట్లాంటి అడ్డమైనవన్నీ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేది మనమే కదా. మన దగ్గర రాకపోతే ఇంకెవరి దగ్గరకు వస్తారో అనవ్వ. ముందు ఇవాళతో అయిపోయిన బాకీ రెండు చూడు. వాళ్ళ పేరు కొట్టేసి వాళ్ళ సామాన్ నొక్కేద్దాం. చింతల చిన్నారావు ఒక చొక్కా 3 కుట్లేసిన లాగు పెట్టి 3 బావులా పట్టుకెళ్ళాడు. టైం అయిపోయింది. అయితే సొమ్మందే నొక్కి. చాకలి బసవమ్మ చీపురు కట్ట, చిల్లి చెంబు పెట్టి 5 రూపాయల 20 పైసలు పట్టుకెళ్ళి. టైం అయిపోయిందా? టైం అయిపోయింది. అయితే నొక్కి. నాది. నోరు కొరక. ఈ పావలా నీదే? అసలు నీ ఒంటి మీద చొక్కా కూడా లేదు కదా, ఇది ఎక్కడి నుంచి పడిందిరా? నిజమే అనుకోండి, కానీ చూడడానికి నా పావలాగానే ఉందండి. నీదైనా నాదైనా నీ తాతదైనా నీ బాబుదైనా ఈ దేశంలో చూడటానికి పావలాలన్నీ ఒక రకంగానే ఉంటాయండి. అయ్యా, కాకపోతే ఈ పట్టం నా దగ్గర నుంచి పడింది కాబట్టి ఇది నాది. అయ్యా, తమరొంటి మీద కూడా చొక్కా లేదు కదా, మరి ఎక్కడి నుంచి పడ్డట్టు? నీ ఎవ్వరు నా గోచిలోంచి పడిందిరా. అబ్బే కాదండి అయ్యా. అమ్మాయి, ఇది నాదని చెప్పాను, వెళ్ళి లెక్కలు చూసుకో. ఏమేరండి ఆ పావలా? అదే నమ్మగారు, ఊడుస్తుంటే బొడ్డొంచి కింద పడిపోయింది. మరి అమ్మక ఆయనతో చెప్పొచ్చు కదా. చెప్పనమ్మగారు, అది ఆయన అంటుంటే. సర్లే, ఆ పావలాకి ఇంకో పావలా నేను ఇస్తాను, బయట ఎక్కడ చెప్పక. ఏమిటో ప్రతి వాళ్ళని పిండి పిండి డబ్బు సంపాదిస్తారు, అయినా కక్కుర్తి తీరదు. కర్మ. పాపరావు, పాపరావు, మీరా భూషణం గారు? వడ్డీ తెచ్చేశారా? చక్రవడ్డీయా, బారు వడ్డీయా? మీరు ఏ పేరుతో పిలిచినా అది వడ్డీయే. ఏం భూషణం గారు, ప్రతి నెల వడ్డీ అయితే కడుతున్నారండి, అసలు ఎప్పుడు తీరుస్తారో ఏంటో. తీరుస్తానయ్యా. నా కొడుకుతో వ్యాపారం పెట్టిద్దామని మీ దగ్గర అంత పెద్ద మొత్తం అప్పు తీసుకున్నాను. దేవుడు చిన్న చూపు చూడడంతో తిరుపతి నుంచి వచ్చే కొడుకుని కోడల్ని ప్రమాదంలో ఒకేసారి పోగొట్టుకున్నాను. ఉన్నంతలో వడ్డీ కడుతున్నానుగా, అసలు కూడా తొందరలో తీర్చేస్తానయ్యా. అయ్యారు,
ఈసారి భూషణం గారు 300కి 100 తెచ్చారండి. 4 రోజుల్లో మా అబ్బాయి తద్దినం ఉంది. 10 మందికి భోజనాలు పెట్టాలి. ఖర్చులుంటాయి కదా అని ఈసారి తక్కువ తెచ్చాను. ఈ నెలలో మిగిలిన వడ్డీ, వచ్చే నెలలో వడ్డీ కలిపి వచ్చే నెలలో ఇస్తాను. మీరు కాబట్టి ఊరుకుంటున్నానండి. అసలు వడ్డీల్లో తేడాలు వస్తే నేను ఒప్పుకోనండి. నా మీద దయదలిచినందుకు చాలా సంతోషం. వస్తాను. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయనగా. నీకు అర్థం కాకపోతే నాగంట్రా, నా ఇష్టం. పళ్ళు రాలిపోతాయి. ఎవరు రాబడు? నేను కూర్చున్నా, నువ్వే కూర్చో. రే బాబు పండు, ఇవాళ చదివించాలు, ఇంటికి వెళ్ళండి. పదండి పదండి. అంత లైన్లో రండి రా. టంకు టక్కు టంకు టక్కు టంకు టక్కు. నువ్వు నీ ఇంటికి వెళ్ళరా. నేను కూడా వస్తానండి. నేను ఎక్కడికి వెళ్తున్నావు తెలిసి కూడా నువ్వు నాతో వస్తాను. పళ్ళు రాలిపోతాయి. నీకేం పని పా. ఒరేయ్, నల్లగా తుమ్మ ముద్దులాగా నెత్తిన గుట్టేసుకెళ్తున్నాడు. ఎవడు రావాడు? భయం వేస్తుంది. దెయ్యమేమో కాదు, దొంగడేమోరా. అదిగో తాకలు సుబ్బింట్లోకి వెళ్తున్నాడు. ఒరేయ్, మా మామ పొద్దున ఎర్రలాగు తెల్లచొక్క వేసింది. అవి పట్టుకుపోతాడేమోరా. ఈ ఊరందరికీ పెద్ద సావుకారిని. దొంగలాగా అర్ధరాత్రి పూట నీ కొంపకు వస్తానంటే నీ మీద నాకు ఎంత ప్రేమో ఆలోచించుకో. చాలండి, నా మీద ప్రేమే తప్ప ఇంతవరకు నాకు నగన్నా చేయించారా, సీరైనా కొనిపెట్టారా? అలకొకటి నాయన్ని నీయే కదంటే పిచ్చి మోటమా. ఊరి నాయను, నీ కొంప ముందే అనుకుంటానే కేకలో. ఏం చెప్పండి, ఏమైంది? మరే సుబ్బింట్లో దొంగతురాడే, దాన్ని ఏం చేస్తాడేంటో చూడు. తప్పండి. ఏమే సుబ్బి, ఎవడో దొంగ లోపలికి వచ్చాయంట? దొంగోడా, ఇక్కడికి ఎవరు రాలేదు బాబు గారు. మేమంతా దొంగ తోట మా కళ్ళారా చూసాం. ఎరా నా ఎర్రలాగు చొక్క ఎత్తుకుపోతాడేమో. ఎతకండి రా. ఎవరు లేరు బాబాయ్, పదండి. ఒరే పండు, మంచం కింద కాళ్ళు కనిపిస్తున్నాయిరా. తప్పుకో. పాపాల బాబాయ్, నువ్వా? మంచం కింద దూరావేంటి? నా ఎర్రలాగు చొక్క ఎత్తుకుపోదావనా? నీ ఎర్రలాగా సొక్క ఎవరికి కావాలరా? అయితే మేము విన్నది నిజమే అన్నమాట. పైకి పెద్ద మనసులో ఉండి ఏటయా ఈ బుద్ధులు? చిచ్చి, మహాలక్ష్మి లాంటి భార్య ఇంట్లో ఉండగా ఇదేం పనే? పంచాయతీలో పెట్టండి, పరువు ఏమవుతుంది? ఎక్కడైనా ఇంటికి వెళ్ళి గౌరవంగా బతకవయా. వచ్చే సుబ్బి, ఇలాంటి పనులు చేసామంటే ఊరు నుంచి ఎక్కేస్తాం. జాగ్రత్త. నా ఎర్రలాగు చొక్క ఎత్తుపట్టలేదు కదా? నిన్ను చంపిన పాపం లేదురా. ఇదిగో సుబ్బి, మర్యాదగా నా ఎర్రలాగు చొక్క తెచ్చింటూ పదనరా. పాపారావు, ఇది చాలా అన్యాయం అయ్యా. హఠాత్తుగా ఇంటి మీదకి వచ్చి అప్పు తీర్చలేదన్న నెపంతో ఇంటిని స్వాధీనం చేసుకుంటా అనటం, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పారేయమనటం చాలా దారుణం అయ్యా. ఏంటి దారుణమా? తీసుకున్న అప్పు తీర్చినందుకు నీకు సన్మానం గట్రా చేసి హారతలు ఇవ్వడం న్యాయమేమో మరి కొని చెప్పు. నీ అబ్బ సంవత్సరం క్రితం నుంచి చెప్తూనే ఉన్నాను, ఎప్పుడో నాకు తెక్కలే గుద్ది నీ కొంప స్వాధీనం చేసుకుంటాను అని. మాట్లాడరా. ఇదిగో పంతులు గారు, మా పాపారావు బాబు గారు మంచోరు కాబట్టి సరిపోయింది. ఇదే నాలాంటి దరిద్రపు నా కొడుకైతేనా మిమ్మల్ని నడు రోడ్డు మీదకి ఇచ్చి నిలువు దోపిడీ చేసి ఉండేవాడు. రే, సామానంతా బయటపడేయండిరా. ఇదిగో రాజే బాబాయ్, పాపం మాస్టర్ మంచివారు. ఆయనకు వచ్చిన కష్టానికి దేవుడు సాయం చేయడా? ఈ పాపారావు లాంటి పాపిస్తోళ్ళని చూసే ఆ దేవుడు రాయి అయిపోయాడురా. ఇంకా ఆయన ఏం చేస్తాడు? మరి ఇప్పుడు మాస్టర్ గండం గట్టెక్కాలంటే ఎలా? పాపారావు దగ్గరున్న ఆ మాస్టర్ రాసిచ్చిన పత్రాలు సినిగి ముక్కలైతే గాని ఆయనకి విముక్తి లేదురా. లక్ష్మిని, 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 లక్ష్మిని. పండు, ఏమిటి హడావుడి? పాపారావు బాబాయ్ సూర్య మాస్టర్ గారి అప్పు కాగితాలు ఉన్నాయంట కదా, ఆయన అడుగు పట్టమన్నాడు. ఆయనకేమైనా మర్చిపోయిందా? నిన్ను పంపడం ఏమిట్రా? ఆ పానకాలను పంపించొచ్చుగా. ఆయన పని మీద ఉన్నాడులే, అందుకే నన్ను పంపించాడు. నువ్వు అబ్బా ఉండు ఉండు. ఎక్కడున్నాయో ఏమిటో దిక్కుమాల కాగితాలు. ఎంతమంది వస్తూ తెలిసిందో ఏమో. మాస్టర్ గారి కాగితం ఎక్కడుంది? పాపారావు, నిలువ నీడ లేకుండా చేస్తే మేము ఏమైపోతామయ్యా. కనీసం 2 రోజులైనా ఉండనివయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అక్కర్లేదు మాస్టారు,
మీరు పాపారావు కాళ్ళు పట్టుకోనక్కలేదు ఏళ్ళు పట్టుకోనక్కలేదు మీ సామానంతా లోపల పెట్టుకుని హాయిగా ఉండొచ్చు. ఒరే పండు టెంకలాగా మాట్లాడబోక. నాకు పత్రాలు రాసిచ్చినోడు అసలు ఇంట్లో కట్టాలతారా? ఆ పత్రాలు చిరిగిపోయినాయి అనుకో, మాస్టర్ బాకీ చిరిగిపోయినట్టేగా. అప్పుడైనా హాయిగా ఇంట్లోకి వెళ్ళొచ్చుగా. పత్రాలు తిరిగిపోయినా, మా పాపారావు బాబు గారు గుండెకి చచ్చిపోయినా, పంతులు గారి బాకీ హూష్ క్యాట్. నా సాగు గురించి చెప్తాంట్రా, ఒళ్ళు రాలిపోతాయి. మరేమో నువ్వు చావక్కలేదు బాబాయ్, పత్రాలు మాత్రం చిరిగిపోతాయి అంతే. చూడండి, అంతా చూడండి. ఈ పత్రాలు పాపారావుకు మా మాస్టర్ రాసిచ్చినవి. చిరిగిపోతున్నాయి, 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 చిరిగిపోయాయి. పత్రాల చిత్తు కాగితాలా? అయ్యా, ఈ పత్రాలే. నా నోటి వేక్ వల్ల మీరు తావలేదు కానీ పత్రాలు మాత్రం చిరిగిపోయినాయండి. వాడు పత్రాలు చించేశాడని నేను బాధపడుతుంటే నీ మాట ఫలించిందని నువ్వు సంబరపడిపోతున్నావా? భోసనం గారు, భోసనం గారు. ఏమిటయ్యా పాపారావు, ఏమిటా కేకలు? ఏంటి అని ఇంకా తాపిగా కూర్చుని అడుగుతారేటండి? పాపం ఆయన తెలియక అడుగుతున్నారు. మీరు చెప్పొచ్చు కదా, వాళ్ళ మనవడు మనకు క్షవరం చేశాడు అని. నువ్వు నోరు మీరా. భోసనం గారు, నా దగ్గర అప్పు తీసుకుని నేను వడ్డీ తప్ప అసలు కట్టలేను మొర్రో అంటే మీ మీద దయదలిచి వదిలి పెడుతున్నందుకు మీ మనవన్ని ఉసిగొలిపిన కుక్కలాగా నా మీద దోస్తారా? అరే అసలు విషయం చెప్పకుండా ఏమిటయ్యా కేకలు? ఏముంది, మన పన్ను చూస్తే ప్రతి వాళ్ళకు అరవడం తెలుసు. అందులో ఈ పాపారావు అరవంది ఎవరి మీద? ఇదిగో పార్వతమ్మ, పెద్దానికి నీ మనవని వెనకేసుకురాబోక. నాకు ఒళ్ళు మండిపోతాయి. ఆర్థిక పరంగా నష్టమైతే నేను అసలు బాధపడేవాడే కాదు. భోసనం గారు, మీ మనవడు నాకు రావాల్సిన 10,000 రూపాయల తాలూకు బాకీ నోటు సించేసి నాకు 10,000 రూపాయలు నష్టం చేశాడండి. ఏదో కుర్రాడు తెలియజేసి ఉంటాడయ్యా. ఏంటండి కుర్రోడు? ఏమండోయ్, మీ మనవడు చేసే తప్పులు మీకు ముచ్చటగా ఉండొచ్చు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ ఎంత బాధపడిపోతున్నారో మీకేం తెలుసు? అయినా అంత వయసు వచ్చినోని ఇంకా పసిపిల్లలతో తరిడండి. చాలావయ్యా, నీ సంపాదన ఏదో నీతి గల సంపాదన అయినట్టు గుండెల బాదుకుని మరీ గొడవ చేస్తున్నావు. ఆహా, ఆ సంపాదన కోసమే కదా అప్పు కోసం దేహి అంటూ నా దగ్గరికి వచ్చావు. సిగ్గు లేకపోతే సరే. ఇక భోసనం, నా సంపాదన మంచిదో చెడ్డదో నీకు అనవసరమయ్యా. ఆఖరి సరిగ్గా చెప్తున్నాను, నీ మనవన్ని జాగ్రత్తలో పెట్టుకోకపోతే ఒక మంచిలో చూసి అది కాలో చెయ్యో తీసేస్తాను. కాలో చేయో తీసేస్తానని అనుమానంగా చెబుతారేమిటి? ఏ తీసేస్తారో ఖచ్చితంగా చెప్పండి. నక్షత్రం నా కొడక. పదా. అమ్మా అమ్మా ఉమ్.